ఉక్రెయిన్లో రష్యా ఆక్రమించుకున్నటువంటి ప్రాంతం డొనెట్స్క్, లుహాన్స్కీ, జపోరిజియా, ఖెర్సన్. ఈ జపోరిజియాలో అణు విద్యుత్ కేంద్రం ఉంటుంది. అది మొదట్లో ఉక్రెయిన్ చేతిలో ఉండేది. దాని మీద వరుసపెట్టి డ్రోన్లు, మిస్సైల్ దాడులు చేసింది రష్యా. ఉక్రెయిన్ అదుగో అణు విద్యుత్ కర్మాగారాన్ని పేల్చేసి మూడో ప్రపంచ యుద్ధం సృష్టించాలనుకుంటోంది. లేదు, ఆ అణు విద్యుత్ కర్మాగారాన్ని మేమేం చేయట్లేదు, ఆ లోపల దాక్కున్నటువంటి ఉక్రెయిన్ సైన్యాన్ని బయటికి లాక్కొస్తున్నాం, అక్కడ ప్రజలను అడ్డుపెట్టి నాటకాలు ఆడుతున్నారని. అట్లాగే నువ్వు మిస్సైళ్ళతో అయితే కనుక ప్రజలు కూడా చచ్చిపోతారు కదా అంది అంతర్జాతీయ సమాజం. అందుకని గ్రౌండ్ లెవెల్ అటాక్ చేసింది రష్యా. అందులో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించేసి తన స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఆ అణు విద్యుత్ కర్మాగారం పేలిపోతుంది, దానికి తగినటువంటి విధంగా నెట్వర్క్ చేసుకొచ్చింది అని మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో మరొకసారి ఉక్రెయిన్ ఉంది. ఎందుకంటే ఉక్రెయిన్ వాళ్ళకి ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి. జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం నుంచి రష్యాను తరిమి కొట్టేసి అంతర్జాతీయ ఒత్తిడి తెచ్చి తను దాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న వేళ దాన్ని తోసిపుచ్చుతోంది రష్యా. కాదు పొమ్మంటోంది, చీ పొమ్మంటోంది.